దళిత గిరిజన ఆత్మగౌరవ సభ సమావేశ కార్యక్రమ నిర్వాహకులు స్థానిక ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రుడు దినేష్ గారు, ఈ ప్రాంతంలో వీళ్ళ శాసన సభ్యుడిగా సరే సాంకేతికంగా ఎన్నికల్లో గెలవలేకపోయినప్పటికీ వీళ్ళ అహర్నిశులు మనకు అండదండలుగా ఉంటూ ఇటు ధర్మపురి శాసనసభ నియోజకవర్గమే కానివ్వండి, అటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి మిత్రులు అడ్లూరి లక్ష్మణ్ గారు, ముఖ్యంగా ఈనాటి దళిత గిరిజన ఆత్మగౌరవ సభ పర్యవేక్షకులు రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులైనటువంటి మిత్రులు అమరేష్ రెడ్డి గారు, అట్లాగే జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కిసాన్ కాంగ్రెస్ సెల్ అధ్యక్షులైనటువంటి సోదరుడు సత్యం రెడ్డి గారు, ధర్మపురి మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ నాగలక్ష్మి గారు, అట్లాగే మా దళిత సోదరులు, తల్లులు, ఆడబిడ్డలు, మా పాత్రికేయ మిత్రులు అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవం ఈ సభ ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏదైతే దళిత బంధు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అమలు చేయతలపెట్టడం, మరి దాన్ని దళిత సంక్షేమార్థం ఏదైతున్నదో దేశంలో ఎక్కడ లేని విధంగా మేము తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోతున్నాం అనేటువంటి యొక్క ప్రచారాన్ని చేపట్టబడడం జరుగుతుందో అందులోని వాస్తవాలను మీకు తెలియపరిచే విధంగా దళిత బంధు అనేది ఇది ఒక మేడి పండు లాంటిదని చెప్పాడు. మేడి పండు లాంటిదని చెప్పాడు. వాస్తవం పొట్ట ఇప్పి చూస్తేనే కానీ వాస్తవం తెలిసి రాదు. ఇవాళ మా సోదరి నాగలక్ష్మి గారే కానీ మా మిత్రుడు లక్ష్మణ్ గారు నిజంగా అంటే నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో దాన్ని వివరించడం జరిగిందని చెప్పండి. సమాజంలో దళితులకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. ఎందుకు? దళితులు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గం కాబట్టి వారి హక్కుల పరిరక్షణ కొరకు వారి సమాజంలో ఇతర వర్గాలతో పాటు ఆర్థికంగా పురోభివృద్ధి చెందడానికి కొరకు ఏదైతుందో రాజ్యాంగం కొన్ని హక్కులు కలిగించిందమ్మా. ఇవాళ మన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతున్నదో సమాజంలో ఉన్నటువంటి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన నిమ్న వర్గాలు అంటే దళితులు అంటే మన ఎస్సీలే కానీ ఎస్టీలు గిరిజన సోదరులే కానీ మరి ఇతర వర్గాలతో పాటు సమాన స్థాయికి చేరుకోవటానికి ఏదైతుందో కొన్ని హక్కులు కల్పించిన. ఆ హక్కులేంటి? ప్రధానంగా విద్యా ఉద్యోగాలలో ఏదైతుందో మన జనాభా ప్రాతిపదికన మన రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఇప్పుడు మన దళిత జనాభా ఏదైతుందో వాస్తవంగా 15 నుండి 18% మధ్య ఉంటుంది. మనం 15% పరిగణలోకి తీసుకున్నా కానీ వీళ్ళు విద్యలో ఏదైతుందో అట్లే ఉద్యోగాలలో ప్రత్యేకంగా 15% రిజర్వేషన్ మన పిల్లలు కలిగించిందన్న. మీకు అందరూ తెలిసిన విషయం. మా లక్ష్మణ్ కానీ పురుషోత్తం కానీ వీళ్ళందరూ చదువుకుంటూ చెప్పండి. అంటే ఈ రిజర్వేషన్ ఎంతమంది చేయబడుతుంది? అదర్ దాన్ రిజర్వ్డ్ క్యాస్ట్లతో పోటీ పడి మీరు ఓపెన్ కాంపిటీషన్ లో సెలెక్ట్ అయినటువంటి వాటికి అదనంగా ఈ 15%. అదర్ దాన్ రిజర్వ్డ్ క్యాస్ట్ అంటే వీళ్ళ ఎస్సీలే కానీ బీసీలే కానీ రిజర్వ్ క్యాస్ట్ 50% పోదు. ఏ మిగిలిన 50% ఓపెన్ క్యాస్ట్ ఉన్నదో అన్రిజర్వ్డ్ కోటా, నాట్ ఓపెన్ అంటే అన్రిజర్వ్డ్ కోటా. ఆ అన్రిజర్వ్డ్ కోటాలో ఏదైతుందో మీరు మాతో పోటీ, మాకంటే సామర్థ్యత ప్రదర్శించి మీరు ఎంపిక అయినట్టయితే
దానికి అదనంగా ఈ 15% అమలు చేయబడతాయి. And open caste is not reserved for a OCs or other unreserved caste. That is open competition. అట్లా విద్యలో కూడా చెప్పండి. అట్లాగే ఏదైతే ఉందో ఈ విద్యా ఉద్యోగాలతో పాటుగా మన గ్రామీణ ప్రాంతం వ్యవసాయ కూలీలు చదువుకొని నిరుద్యోగ యువతకు ఉన్నటువంటి యొక్క మా యువ మిత్రులు మన సంక్షేమార్థం కూడా ఏదైతే ఉందో ప్రభుత్వం ఈ సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం జనాభా ప్రాతిపదికన ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేయబడతాయి. Like we provide in the education and employment sector ఎట్లయితే వాళ్ళ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామో ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ సంబంధించి కూడా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదికన 15% ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేయబడదు. దీనికి సంబంధించిన చట్టం ఏదైతే ఉందో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు ఉప ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఏదైతుందో ఆనాటి ఉప శాసనసభ సభాపతి ఏదైతుందో ఈ చట్టాన్ని రూపొందించారు. అంటే కేటాయింపు చేయబడేటువంటి 15% ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఏదైతుందో సాధారణంగా వెచ్చించబడేటువంటి సంక్షేమ కార్యక్రమ నిధులకు అదనంగా ఇవి ప్రత్యేకంగా దళితుల సంక్షేమార్థం వెచ్చించాలి ఉద్దేశం. మరి నిజంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ 7 సంవత్సరాలలో సాధారణంగా అమలు చేయబడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు అదనంగా ఈ 15% నిధులు వెచ్చిస్తున్నారా ఒకసారి మనం గమనించాలని చెప్పండి. ఇవాళ ఈ 7 సంవత్సరాలలో 86,000 కోట్లు కేటాయింపు చేయబడ్డాయి దళితులకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి. ఎస్సీ సంబంధించి సప్లై ఇదే కానీ మీరు ఎస్సీ డెవలప్మెంట్ ఫండే కానీ 86,000 కోట్లు కేటాయింపు చేయబడడం జరిగిందో ఇప్పుడు సాధారణంగా అమలు చేయబడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల నిధులకు అదనంగా ఈ 86,000 కోట్లు నువ్వు ఏ విధంగా ఖర్చు పెట్టినని చెప్పని ఇవాళ మిత్రులు కొప్పులీశ్వర్ గారిని అడుగుతున్నా చెప్పండి. నువ్వు ఒక శ్వేతపత్రం ప్రకటిస్తూ అని చెప్పంటున్నా. గడిచిన 7 సంవత్సరాలలో ఎస్సీ సంక్షేమార్థం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం కేటాయింపు చేయబడ్డ 86,000 కోట్లు నువ్వు ఏ విధంగా ఖర్చు పెట్టు, ఎంత ఖర్చు పెట్టిను, ఎంత ఖర్చు పెట్టలేకపోయింది ఒక శ్వేతపత్రం ప్రకటించండి. ఇవాళ ఏదైతుందో ఉదాహరణకు ఏదో ఆసరా పెన్షన్స్ ఉన్నాయి. ఆసరా పెన్షన్ అంటే వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, వికలాంగులకు పెన్షన్ అమలు చేస్తున్నారన్న చెప్పండి. ఈ ఆసరా పెన్షన్లకు అర్హత ఏంటి? బిలో పావర్టీ లైన్. ఈ ఆసరా పెన్షన్లకు అర్హత ఏంటి? బిలో పావర్టీ లైన్. ఆర్థికంగా దిగువ ఉన్నటువంటి యొక్క ఎవరే గాని ఈ need not be SC, he need not be ST, even among Reddy caste also, even among Brahmin caste also, below poverty line ఉండి ఉన్నట్టయితే నేను ఆసరా పెన్షన్ పొందడానికి నాకు అర్హత ఉన్నది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఉన్నది, దానికి ఇట్లా ఏమున్నది? బిలో పావర్టీ లైన్. ఆర్థికంగా దిగువన ఉన్నట్టుగా కుటుంబాలు ఎవరే కానీ చెప్పండి. కానీ ఎస్సీలకే పరిమితం కాలేదు. సమాజంలోని ఏ వర్గమైనా కానీ ఆర్థికంగా దిగువ ఉన్న కుటుంబాల వారందరూ కూడా బిలో పావర్టీ వారందరూ కూడా దానికి అర్హత. రెడ్డిలో ఉన్నాం, బ్రాహ్మణ్స్ ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, అందులో మా దళిత సోదరులు కూడా ఉన్నారు. రైతు బంధు ఉన్నది, దానికి క్యాస్ట్ లేదు. భూమి ఉన్నోనికల్లా అర్హత, భూమి ఉన్నోనికల్లా అర్హత. రైతు బీమా ఉన్నది,
దానికి భూమి ఉన్నకల్లా 59 సంవత్సరాల లోపు ఉన్నట్లయితే అర్హత. ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నది. దానికి బిలో పావర్టీ లైన్ అయితే ఏ కుటుంబంలో కానీ అర్హత. అంటే నేనేమంటున్నా, దయచేసి ఇది ఎందుకు విపులీకరిస్తున్నాను చెప్పారంటే, వీళ్ళ దళితేతరులు ఇవాళ ఇతర ఉన్నత వర్గాలతో పాటు ఇతర వర్గాలు ప్రత్యేకంగా ఏ విధమైన నిధి కేటాయింపు లేకున్నా కానీ ఇలా మాకు ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయో దళితులు కూడా గవ్య చేయబడు. కానీ వాళ్ళు లెక్క ఎక్కడికి పెడుతున్నారు? ఈ ఎస్సీ సప్లాన్కి వెళ్ళి కేటాయింపు చేయబడిన నిధులకి వెళ్ళి వాళ్ళ ఖర్చు. నేనేమంటున్నా, మాకు పెడుతున్నావు నువ్వు, మాకే కేటాయింపు లేదు, మాకే కేటాయింపు లేదు, మేము అన్ని అనుభవిస్తున్నాం ఇవాళ. మరి వాళ్ళకేదైతే నువ్వు ప్రత్యేకంగా దళితుల కొరకు నేను 86,000 కోట్లు పెడుతున్నా అని చెప్పి ఆ 86,000 కోట్ల లెక్క ఎట్లా చెప్తున్నాడు మా మిత్రుడు ఈశ్వర్ గారు? ఈ ఆసరా పెన్షన్ అదే లెక్క, కళ్యాణ లక్ష్మి అదే లెక్క, ఆరోగ్యశ్రీ అదే లెక్క, ఫీజు రియంబర్స్మెంట్ అదే లెక్క, రైతు బంధు అదే లెక్క, రైతు బీమా అదే. నీవు ప్రత్యేకంగా ఉరగబెట్టింది ఏమన్నా ఉన్నదా అని చెప్పని అడుగుతున్నాను. అందుకే మిత్రుడు ఈశ్వర్ గారిని, నువ్వు శ్వేతపత్రం ప్రకటించు. ఈ గడిచిన 7 సంవత్సరాలలో దళితుల సంక్షేమార్థం నువ్వు కేటాయింపు చేయబడిన నిధులు ఎన్ని, అవి ఎంత ఖర్చు చేసినావు, ఏ విధంగా ఖర్చు చేసినావు, ఆ దాంతో తిడదలం అయిపోతుంది కదా. నిజంగానే నువ్వు దళితుల 3 ఎకరాల భూమి ఇస్తాననే, వాళ్ళు నిజంగా 3 ఎకరాల భూమి కొనిచ్చినట్టయితే అది కేవలం ప్రత్యేకంగా ఎస్సీల కొరకు మాత్రమే ఉద్దేశించబడ్డ కార్యక్రమం. దాని ఉన్నత వర్గాలు లేదు, ఇతర బలహీన వర్గాలు లేదు. నువ్వు నిజంగానే భూ పంపిణీ గట్ట కొనుగోలు చేసి ఇచ్చినా అది డెఫినెట్ గా ఏదైతుందో వీళ్ళు ఎస్సీ సప్లై నిధులు అటు ఖర్చు పెట్టి భూ కొనుగోలు చేసి ఇచ్చినట్టయితే మేము హర్షించేటట్టు. కానీ నువ్వు ఆ పని చేయలేదు. ఇలా ఇల్లు లేని నిరుపేదలు దళిత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆనాడు ఇందిరమ్మ తల్లి ఆలోచన విధానానికి అనుగుణంగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా వీళ్ళ ఇందిరమ్మ కాలనీ నిర్మాణం తలబెట్టిందో, నువ్వు వాళ్ళకు ప్రత్యేకంగా ఇంటికి 5 లక్షలు 6 లక్షలు ఇచ్చి నువ్వు ఇల్లు నిర్మాణం చేపట్టబడి ఇచ్చినట్టయితే మేము హర్షించే వాళ్ళని. చేసినవా? చేసిన అరవై ఇల్లు కట్టించినారా? ఏదైనా భూమి పంపించినారా? మరి ఎందుకు ఈ మోసపూరిత మాట, ఎందుకు ఈ మోసపూరిత మాటలు చెప్పంటున్నా? వాళ్ళు ఏమైపోయింది తల్లి, ఆడెక్కడో హుజరాబాద్ 10 లక్షలు ఇస్తా అని చెప్పి అనగానే వీళ్ళ సమాజంలో దళితులకు ఈర్ష్యా భావం లేదు. సమాజంలో దళితులంటే ఒక ఈర్ష్యా భావం ఏర్పడుతుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను చెప్పంటే, దళితేతరులు వాళ్ళు బీసీలే గాని ఓసీలే గాని ఇతర వర్గాలు ఏమనుకుంటారు, ఒక వాళ్ళే పుట్టిండ్రా, వాళ్ళ 10 లక్షలు ఇస్తారట, మరి మాకెందుకు ఇయ్యరు అనుకుంటున్నా అనుకుంటలేదు. అంటే ఏంటి, నువ్వు 7 సంవత్సరాలలో వాళ్ళ కొరకు కేటాయింపు చేయబడ్డ నిధులు నువ్వు ఖర్చు పెట్టక నువ్వు వాటిని ఏదైతుందో దారి మళ్లింపు చేసి వీళ్ళు వాళ్ళ పొట్టగొట్టి ఇవాళ ఏదైతుందో 10 లక్షల నెపంతో ఏదైతుందో వీళ్ళ సమాజంలో వాళ్ళని వివక్ష గురి చేయడమే కాదు, ఒక విధమైనటువంటి ఈర్ష్యా భావన దళితుల మీద కల్పిస్తున్నది ఇవాళ కేసీఆర్ అని చెప్పి అంటున్నారు. వాస్తవం కాదా? దగ్గర 86,000 కోట్లు అంటే ఇంతనే, కోటికి 20 ఇళ్ళు అయితే అన్నాం. 5 లక్షలకు ఒక ఇల్లు అంటే కోటికి ఎన్ని ఇళ్ళు అయితే 5 లక్షలు బై కోటి 20 ఇళ్ళు అయితే అన్నాం. 80,000కి ఎన్ని ఇళ్ళు అయితే 80,000 ఇంటూ 20 4 లక్షల ఇల్లు కట్టాల్సి. 80,000 ఇంటూ 20 80,000 ఇంటూ 20 అంటే 4 అంటున్నా 16 లక్షల ఇల్లు కట్టాలి. సారీ 16 లక్షల ఇల్లు కట్టాల్సి.
16 లక్షలు ఇల్లు కట్టచ్చు అంటున్నాయి. అంటే నిజంగానే కట్టను వీళ్ళ ఎస్సీ సబ్ ప్లాన్ కింద కానీ అదే ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ అంటారు ఏ పిరమిడ్లతో కానీ ఇలా ఇల్లు లేని నిరుపేద కాలని ఇందిరమ్మ తల్లి ఆలోచన విధానానికి అనుగుణంగా ఏ ఇందిరమ్మ కాలు రూపొందించినమో నువ్వు కార్యక్రమం అమలు చేసినట్టయితే అసలు సమాజంలో దళితులు ఇల్లు లేనటువంటి కూడా ఉండకపోతుంది అని చెప్పంటున్నా. నిజమా కాదు తల్లి? వీళ్ళు ఏమైతుంది నువ్వు కళ్యాణ లక్ష్మి కొత్త లగ్నం చేసుకున్న పిల్లలు ₹1,00,000 ఇస్తా అంటున్నావు, అందులో సంబరపడుతుంది. వాళ్ళు ఎక్కడ వండాలి? 7 సంవత్సరాలు చేయాలి. వాళ్ళు పండుడానికి అలా కావాలన్నా కావద్దబ్బా. మరి ఏడవంటుండబ్బా వాడు ఆనాడు ఇంద్రవతాన్ని కట్టించిన ఇంట్లో ఏదైతుందో ఆ ఉన్నారలో వాళ్ళు పండబెట్టి ఈ అయ్య ఏదైతుందో ఇంటి ముందు అవి మీద కావాలి అంటున్నారు. అబద్ధం అబ్బా. నేను చెప్పి 3 కావచ్చు కానీ చెప్పింది అబద్ధం తల్లి. ఇందిరమ్మ కాలనీ ఆనాటి మా దళిత మిత్రుడు ఇక్కడ ఉన్నది యువ మిత్రులు లగ్నం చేసుకుని సంబరం ఈడొచ్చినాక లగ్నం కావాలి. కానీ ఆ యువ జంటకి ఏదైతున్నదో ఒక గూడు కావాలన్నా కావద్దే? ఆ యువ జంటకి ఏదైతుందో గూడు కావాలన్నా కావద్దా? ఆ యువ జంట గూడు కల్పించిన బాధ్యత నీ మీద ఉందా లేదా? నిధులు లేకుండా వేరు, నిధులు లేకుండా వేరు. బయట పైసలు నేను కట్టలేకపోతున్నా అని చెప్పు, అది వేరు విషయం. నిధులు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, నిధులు ఉన్నాయి కానీ ఏం చేస్తున్నావు నువ్వు? ఏ ఇతర ఉన్నత వర్గాలకు వాళ్ళ సంక్షేమార్థం వెచ్చించేటటువంటి యొక్క నువ్వు లబ్ధి ఉన్నదో దాని అనుగుణంగా ఏదైతుందో ఈ నిధులు మళ్లింపు చేసి నువ్వు దాన్ని ఏదైతుందో ఈ 86,000 కోట్ల లెక్క చెప్తుంది. అబద్ధమన్నా వాడు దళితులే పుట్టినందుకు ఏం ప్రత్యేకత అంటున్నా? వాడు దళితులే పుట్టినందుకు ఏం ప్రత్యేకత అని చెప్పంటున్నా నేను. భూములే రైతు బంధు ఎవరికి వస్తుందే? ఎవరికి ఏమైనా భూమి ఉన్నది? ఎవరు తప్పిపోయి దళితులకు ఉంటారని ఇంద్రమ్మ తల్లి పుణ్యం అని చెప్పారు. ప్రభుత్వ భూమి పరంపో భూమి పంచరాయలు వంచుతే 20 గుంటలు ఎక్కడ వస్తే రావచ్చు తెలివి చెప్పంటున్నాయి. మరి నాకు ఉంటే ఇంకెంతుంది? 20 ఎకరాలు 40 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు భూస్వాములకు ఎంతుందే? దొరలకు పటేళ్లకు నేను రెడ్డి లాంటి పటేల్ అని నేను దాచిపెట్టుకుంటా లేని నాకు 40 ఎకరాలు ఉన్నది. నేను అబద్ధం ఆడతానే, నేను అబద్ధం ఆడతలేను. 40 ఎకరాలు ఉందంటూ నేను నాకు 4 లక్షలు వస్తున్నాయి అంటున్నాను. నాకు 40 ఎకరాలు నా కుటుంబానికి 3 కొడుకులు, నేను 4 కుటుంబాలు ఉన్నాయి. 4 కుటుంబాలు ఒక కుటుంబానికి 10 ఎకరాలు వస్తుంది. 10 ఎకరాలు అంటే పంటకు 5,000 5,000 10,000, పంటకు 5,000 2 పంటలు 10,000. అంటే నా కుటుంబం నా 3 కొడుకుల కుటుంబాలు నా కుటుంబం కలుపుకుంటే నా సంవత్సరం 4 లక్షలు వస్తున్నాయి. ఈ లెక్క నాకే గింత వస్తుంది, ఈ లెక్క నాకే గింత వస్తుంది. ఏమైనా దొరలు భూస్వాములకు ఎనగడి మా ఉన్నారుగా మా వ్యాపారులు వాళ్ళకెంత వచ్చిందే? నువ్వు రైతు బీమా ఎవరికే రైతు బీమా? భూమి ఉన్నోడికి రైతు బీమా. ఈయన ఇక్కడ ఊసున్న దాన్ని ఏదైతే 12 మంది గుంటెడు భూమి లేదు అంటుండే. ఇక్కడ ఊసున్న దాంట్లో 12 మంది గుంటెడు భూమి లేదు. ఉంటో 4 మంది 10 మంది ఉండొచ్చుని చెప్పండి. అంటే వీళ్ళ భూమి ఉన్న భూస్వామి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండి చనిపోతే నాకు 5 లక్షలు వస్తాయి. నా దగ్గర పాలేరు కూలి పని చేస్తాడు అనుకుంటే భూమి లేదు, ఆడు దత్త 5 రూపాయలు. ఇది ఎక్కడ సమాజమయ్యా? నేను చెప్పిన అబద్ధం అనవా? పటేల్ దత్త 5 లక్షలు, పటేల్ దత్తే 5 లక్షలు, పాలేరు దస్తే ఇదేనా నేను దొరగారు రాజ్యం? ఇదేనా దొరగారు రాజ్యం అంటున్నా నేను? ఇవాళ నీకు సోయొచ్చింది, ఇవాళ 7 ఏళ్ళ నీకు సోయొచ్చింది. నేను 10 లక్షలు ఇస్తా అని చెప్పంటున్నాను. మా దళిత బిడ్డల్లో చెప్పంటున్నాడు, మా దళిత బిడ్డల్లో
ఆనాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగ ఫలాలు విద్య 15% రిజర్వేషన్ తో ఏదైతుందో ఇలా ఏ ఇంటి తలుపు తట్టు మా ఆడపిల్లని చూస్తే సంబరం ఏం చదువుకున్న బిడ్డ అంటే ఇంటర్ అంటది, ఏం చదువుకున్న బిడ్డ అంటే డిగ్రీ అంటది, ఏం చదువుకున్న బిడ్డ అంటే ఎంబీఏ అంటది, పీజీ అంటది. అబద్ధమే. మరి ఆ పొలాలను నౌకర్లు ఉండాలని ఉందంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఏదైతుందో ఆత్మ త్యాగాలు బలిదానాలు చేసుకునే ఎవరు మా దళిత బిడ్డలు అని చెప్పేస్తుంది. ఎందుకు తెలంగాణ వస్తే మా ఇంటికి నౌకరు వస్తుంది కావచ్చు, ఆశపడాలి లేదబ్బా. తెలంగాణ వస్తే నా కొడుకు నౌకరు వస్తుంది, కూడా వస్తుంది చెప్పండి. ఇది నౌకరు వచ్చేది కూడా వచ్చేది లేదు. నీ ఉద్యోగం లేక కాదు. అదే బిస్వాల్ కమిటీ, పే రివిజన్ కమిషన్, ఉద్యోగుల వేత భత్యాల సవరణకు సంబంధించి స్వయంగా ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వేసిన కమిటీ 3 సంవత్సరాలు స్టడీ చేసి రాష్ట్రంలో 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి నివేదిక ఇచ్చింది. 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి నివేదిక ఇచ్చింది. $1,91,000 అంటే మనం 2 లక్షలు అనుకుంటే 15% రిజర్వేషన్ వాళ్ళకి ఎంత వస్తాయి? 30,000 ఉద్యోగాలు వస్తాయి. ఇంకా వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్ సెలెక్ట్ అయ్యేటోళ్ళు పక్కన పెట్టు, మెరిట్ మీద అయ్యేటోళ్ళు, రిజర్వేషన్ కోటాలు అయ్యేటోళ్ళే 15% అంటే 2,30,000 నౌకర్లు వస్తాయి. నువ్వు 10 లక్షలు అని చెప్తున్నావు కదా, ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేయడం ఆయన. మా పిల్లలకి ఏదైతే 30,000 ఉద్యోగాలు వస్తాయంట, 30,000 ఉద్యోగాలు వస్తాయంట, 30,000 సంవత్సరాలు నిలబడతాయి చెప్పండి. ఇవాళ ఏమంటుంటారా 67,000 ఉన్నాయి, 2 లక్షలు ఎక్కడ ఉన్నాయి? మరి విశ్వాసం కంటే చదువుకున్నాడా చదువురానోడా వాడిని ఎవరేసిన కాబట్టి నువ్వేసినావా నేను వేసిన? వాళ్ళు నివేదిక తప్పైతే ఎందుకు చర్య తీసుకుంటలేవు? విశ్వాస్ కంపెనీ నివేదిక తప్పైతే ఎందుకు చర్య తీసుకుంటే వారి మీద అంటున్నాను నేను. 67,000 సన్నాయి నొక్కుతున్నాడు, 67,000 సైపు నీ మాటను ఒప్పుకుంటా. పని జనవరిలో చెప్పిండా నేను 50,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పాను. మీరే రాసిన పత్రికలు 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పని జనవరి చెప్పిండు. ఇప్పుడు ఆగస్టు మాసం ఇవాళ చివరి దినం 31 తారీఖు ఇవాళ 8 మాసాలు గడుస్తుందన్న నోటిఫికేషన్ ఇచ్చినాడే. ఆ 67,000 ఉద్యోగాలు భర్తీ చేసినా గానీ 67లో 30% అంటే 10,000 ఉద్యోగాలు వస్తున్నాయి. 67,000 ఉద్యోగాలు భర్తీ చేసినా గానీ 15% అంటే కేవలం ఎస్సీలకు ఏదైతుందో 10,000 ఉద్యోగాలు వస్తున్నాయి అంటుంది. ఇదేనా నేను చేసింది? ఇప్పుడు మా మిత్రుడు ఈశ్వర్ గారు చెప్పంటూ చెప్పంటున్నా 3 ఎకరాల భూమి అంటే నేను భూమి దొరకలేదు. నాకు ఆశ్చర్యమై చెప్పంటున్నా 20 లక్షల ఎకరాలు నేను ఇస్తా అంటున్నా. ఎకరం ఇప్ప 3 ఎకరాలు అవుతుంది మనిషి ఎక్కడ ఈ తల్లి అంటున్నా. మనిషి ఎక్కడ ఇవ్వంటున్నా ఎక్కడ కొత్త అంటున్నా నేను. నువ్వే అంటున్నా కదా భూమి. నేను ఇల్లు అన్నా, ఇల్లు కాదు భూమి. ఎకరం భూమి అంటే పంటకి 25 క్వింటాలు అంటే 2 పంటలు కలిపి 50 క్వింటాలు పంట పండించచ్చు. ఎకరం భూమి అంటే పంటకి 25 క్వింటాలే. 25 క్వింటాలు అంటే 2 పంటలకు ఎంత వస్తాయి? 25 × 2 50 క్వింటాలు వస్తాయి. 50 క్వింటాలు అంటే ₹1,00,000. 50 క్వింటాలు అంటే ఎంత? నేనేమో జీతగాల మీద పాలన మీద ఆధారపడి ఉత్సవం చేయాలి. నాకు వాళ్ళు స్వయంగా సాగు చేసుకుంటాడు. వాడే ఒడ్డు చెప్పుకుంటాడు, వాడే యాత చేసుకుంటాడు, వాడే దున్నుకుంటారు. వాళ్ళ కలుపేగిలు పడది, నాకు కలుపేగిలు పడుతుంది. నాకు కలుపేగిలు పడతా మీకు పడదు తల్లి. నువ్వు నీ కోడలు నీ బిడ్డ అదలు బదులు పోతారు కదా. మా ఆయన మనిషి ఎకరం వాళ్ళది ఇవి ఇద్దరు కలిసి నాటేసుకుంటారు. మనిషి 50 క్వింటాలు పడతాయి కదా. నేను అడుగుతా మిత్రుడు ఈశ్వర్ గారిని, ఎక్కడ ఏం చేయ నువ్వు భూమి లేదని భూమి నేను ఇస్తా అంటున్నా. నేను 20 లక్షల ఎకరం నేను ఇస్తాను. ధర్మపురిలో ఏ ఊళ్ళో డబ్బులు ఇప్పి తప్పలేదు.
ధర్మపుర ఏ ఊరంటే ఆ ఊరు ఇప్పిన దండం పెడతా కాలు మొక్కుతా ఇలా అని చెప్పాలి. నీకు మంత్రి పదవి రాగానే సంబరం వచ్చింది, ఇక నాకు దొరకని గురించి దొరికింది సంబరపడుతుంది. అరే నాయన నీ హక్కది, నీ కేసీఆర్ పెట్టిన భిక్ష కాదు. కొప్పులీశ్వర్ గారికి మంత్రి పదవి అనేది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పారు. సమాజంలో 15% ఉండే దళితులు. ఇప్పుడు మామూలు మల్లేశ్వర్ లెక్కలు చెప్పిండు, ముఖ్యమంత్రి చెప్పిండు, ఉప ముఖ్యమంత్రి చెప్పిండు. 15% 3 మంత్రి పదవులు రావాలి. 15% ఎన్ని రావాలి? 3 మంత్రి పదవులు రావాలి. మా ఈశ్వర్కి వచ్చింది సంబరపడుతున్నాడు. మరి తోటి మాదిగోని మంత్రి లేదే, ఆ మాదిగ వాడు ఎమ్మెల్యే కాదా అని ఎందుకు నిజం? మాలకు కావాలి, మాదే కావాలి. సమాజంలో నిమ్న వర్గాలు దళితులు మాలా మాదిగ సమాన హక్కులు అని చెప్పంటున్నా. ఏ విధంగా నువ్వు మంత్రి పదవి అనుభవిస్తున్నావో మా మాదిగ సోదరులు కూడా మంత్రి వర్గ బాధ్యత నిండుందని చెప్పంటే ఎందుకు కొట్టాలా? నోరు పెగులుతలేదా? నోరు పెగులుతలేదా అని చెప్పంటున్నా నేను. నిజమా బద్దమే? అవునన్నా? అరే మా హక్కే అంటున్నది. నేను అడిగేది ఈశ్వర్ పదవి తీసి నీ అంటలేను, నువ్వు ఉండు నాయన, అట్లే నువ్వు ఉండు. నీతో పాటు మాదిగ సమాజాన్ని కూడా ఏదైతుందో ఒక మంత్రి పదవి ఇప్పమని చెప్పంటున్నా. అడుగు అంటున్నా, మాదిగ కూడా పోరాటం చేయని చెప్పంటున్నా. ఎందుకు చేయవు అంటున్నా నేను? నీ బాధ్యత లేదా? నువ్వు ఇండ్ల కోసం మాట్లాడవు, భూమి కోసం మాట్లాడవు, పెన్షన్ల కోసం మాట్లాడవు. నీ కుర్చీ దొరకగానే కథ సంబరపడతావు, అందరికి అన్ని దొరుకుతున్నాయి. నీ కుర్చీ దొరకగానే సంబరం, అందరికి అన్ని దొరుకుతున్నాయి. అంటే దళితులు ఇవాళ ఎంత వివక్ష గురవుతున్నారో దయచేసి గమనించండి చెప్పండి. దళితులు ఇవాళ ఎంత వివక్ష గురవుతున్నారు. కేసీఆర్ పాలనలో దళితులు ఏదైతుందో ఇవాళ ఏ విధంగా మోసపోతున్నారు. ఇవాళ 10 లక్షల పేరు చెప్పి తల్లి సమాజంలో మనం ఏదైతుందో ఈర్ష గురి చెప్తుందని చెప్పంటున్నాయి. ఇలా మన పని ఇట్లుంది కదా తల్లి అంటే, వారం రోజులు ఉపాసం మండబెట్టి ఆకలితో అలమటిస్తుంటే మా దినేష్ ఏదైతుందో దేవుని ప్రసాదం చెప్పి పులోర పట్ల పులోర చేతులు పెట్టి ఈ దీని కడుపు నింపుకున్నట్టుంది. వారం రోజులు ఉపాసం మండబెట్టి ఇంత పులోర పెట్టి కడుపు నింపుకొని ఎన్నుతాదే. 7 ఏళ్ళు మా సొమ్ము కాజేసి, 7 సంవత్సరాలు మా సొమ్ము కాజేసి ఇవాళ 10 లక్షలు ఇస్తానంటే ఇవన్నీ ఏం చెప్తుండు బిడ్డ? ఇప్పుడే మా లక్ష్మణ్ మల్లేశం చెప్పిండు, నియోజకవర్గాన్ని 100 ఇస్తానని చెప్పాడు. ఈ 100 ఆ 100 అన్ని పట్టుకొని ఉద్రాలో పెట్టిండు. ఈ 100 ఆ 100 అన్ని పట్టుకొని ఉద్రాలు పెట్టిండు. ఇక నీ 100 ఎక్కడదో ఇంకా అది రాదు, ఇది రాదు. ఇక వీగ మనిషిపో నువ్వు 2000 కోట్లు పట్టుకొని ఉద్రాలు పెట్టేప్పుడు మొత్తం 160% నియోజకవర్గాలలో 119% నియోజకవర్గంలో ఒకటేమో నామినేటెడ్ ఉంటుంది, 119 ఎలక్టెడ్ ఉంటాయి. అన్ని వర్గమే ఉద్యోగాలు పెడుతున్నాయి. మన కడుపు కొడుతుంది. నిజమా బద్దమే? నీకు కడుపు నిండా అన్నం కావాలా, లేకపోతే పులిహోర దినేష్ పెట్టి పులిహోర కావాలా? అన్నం కావాలి. కడుపు నిండాలంటే మా బిర్యానీ ఏం పట్టది? మా బిర్యానీ ధర నువ్వే తిను, మాకు పచ్చి పులుసుతో ఇంత అన్నం పెట్టు, మా కడుపు నింపుకుంటాం అంటున్నా. మా దగ్గర భూమి కొనియ్యు, మేము దున్నుగా బతుకుతాం చెప్పంటున్నా. మాకు ఇల్లు కట్టియ్యు, నా కొడుకు బిడ్డ కోడలు సంవత్సరాలు చెప్తారని చెప్పంటున్నా. నిజమా బద్దమే? ఇక ప్రభుత్వంలో ఖాళీలుగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చెయ్యు, వాళ్ళకు ఉపాధి లభిస్తా చెప్పంటున్నా. నేను అవన్నీ పక్కన వారేసి ఏదైతున్నదో నేను 10 లక్షలు ఇస్తా. మా ఇంకో మా లాంబాడి సోదరుడు ఉన్నాడు, కోపం అవుతుంది.
మా గిరిజన సోదరుడు నాయక్ రూప్ల నాయక్ ఏ విధంగా ఎస్సీలకు ఏదైతే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించవచ్చుందో గిరిజనులకు కూడా అదే విధంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన జనాభా 6% ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర విభజనతో ఏమైపోయింది, తెలంగాణలో గిరిజన జనాభా కేంద్రీకృతమైందంటే ఆంధ్ర ప్రాంతానికంటే తెలంగాణ ప్రాంతంలో గిరిజనం ఎక్కున్నది. మీకు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత ఏదైతున్నదో ఇవాళ దళితుల్లో చైతన్యం దేవాలని చెప్పని, వాళ్ళ హక్కుల కొరకు ఏదైతుందో స్ఫూర్తి కలిగించాలని చెప్పని ఈ కార్యక్రమం రూపొందిస్తామని చెప్పండి. ఇలా మీ హక్కుల సాధన కొరకు కేవలం సభలు సమాజంలో పరిమితం కాదు, అవసరమైతే మీ పక్షాన్ని నిలబడి ఏ పోరాటం ఏ త్యాగం చేయడానికైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పి ఇప్పుడే చెప్పిన మా లక్ష్మణ్ గారు గాదపిల్లి ఏదైతుందో ఒక 100 మందికి దళితులకు పట్టాలు ఇచ్చి పట్టదారు పాస్బుక్ ఇచ్చి అని రైతు బంధు వస్తుంది అన్ని వస్తాయి, భూమి మాత్రం చూపెట్టాడు. మా మిత్రుడు ఈశ్వర్ గారికి కనబడతలేదా? గాదపల్లిలో ఏదైతుందో మా దళితులకు పంపిణీ చేయబడ్డాడు ప్రభుత్వ భూమి పట్టదారు పాస్బుక్ కల్పించి రైతు బంధు కల్పిస్తూ కూడా ఇలా భూమిపై హక్కులు కల్పించిన బాధ్యత మీ మీద లేదా అని చెప్పంటున్నాను. దళితుల సంక్షేమం అంటే ఒక హుజరాబాద్ కనబడుతుంది, నీకు ధర్మపురి కనబడతలేదా? దళితుల సంక్షేమం అంటే ఒక హుజరాబాద్ కనబడుతుంది, ధర్మపురి కనబడతలేదా? ఏందా కనబడుతుంది, 2 ఏళ్ళు అయితే అప్పుడు కనబడుతుంది. ఓపిక పట్టుకుని మన దినం కూడా వస్తుంది, మన ఓపిక పడితే మన దినం కూడా వస్తుంది బిడ్డ అని చెప్పంటారు చూపెట్టడానికి. దయచేసి ఏదైతుందో వాస్తవాలు నిజంగా మా నాగలక్ష్మి గాని మల్లేశం గాని లక్ష్మణ్ బాగా చెప్తున్నా, మా మేము రియల్లీ ఈ స్పోక్ వెరీ వెల్. అంటే కేవలం ఏదైతుందో జనరల్ 10 లక్షలు ఇస్తానని వాళ్ళు సంబరపడు కాదు. ఇలా ఇంతమంది ఉన్నారు అబ్బా, ఇలా మీకు ఎట్లా కైకి దొరుకుతుందబ్బా? సోనియమ్మ తల్లి ఎన్ఆర్ఈజిఎస్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆ సోనియమ్మ తల్లి ప్రవేశపెట్టడంతో ఇంత పొట్ట కోసుకుంటున్న సర్కార్ పార్టీ ఇలా పథకం లేకుంటే నీ హరితహారం ఎక్కడే? నీ హరితహారం ఎక్కడే అడుగుతున్నా మిత్రుడు ఈశ్వర్ గారిని. ఎన్ఆర్జిఎస్ లేకుంటే నిధులు ఎక్కడి అని చెప్పి అడుగుతున్నా నేను. ఇలా అదే హరిత ఎన్ఆర్జిఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పర్యవేక్షించేటట్టు ఫీల్డ్ అసిస్టెంట్స్ క్షేత్ర స్థాయి సహాయకులు 7,000 మంది దళితులు ఏదైతుందో మనం వాళ్ళ పాప ఉన్న పొట్ట కొట్టి వాళ్ళకు ఉపాధి దూరం చేస్తావే నువ్వు? నీకు కనబడతలేదా? నేను మిత్రుడు ఈశ్వర్ గారిని అడుగుతున్నా నేను. రాష్ట్రంలో ఎన్ఆర్ఈజిఎస్ పర్యవేక్షకులైనటువంటి ఒక ఫీల్డ్ అసిస్టెంట్స్, అందులో 90% ఆఫ్ ఫీల్డ్ అసిస్టెంట్స్ దళితులు. 90% ఆఫ్ ఫీల్డ్ అసిస్టెంట్స్ దళితులు. వాళ్ళకి ఇచ్చే జీతం ఎక్కడిస్తావు నువ్వు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేది ఎక్కడిస్తావే? కేంద్ర ప్రభుత్వం నిధులు. నీ సొమ్ము కాదు, నీ రాష్ట్రానికి సంబంధం లేదంటూనే ఎందుకు వాళ్ళ కొట్టగొడతావే నువ్వు? ఎందుకు ఆ దళితులంటే నీకు కోపం ఈర్ష? ఎందుకు ఆ దళితులంటే నీకు కోపం ఈర్ష అంటున్నా నేను. ఎందుకు ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ఏదైతుందో వాళ్ళు రాసి రంపాన పెట్టుకున్న ఉసురు పోసుకుంటామని చెప్పండి. ఉందా నిరుద్యోగ వృత్తి? 50 ఏళ్ళ పెన్షన్ అని చెప్పండి, 50 దాకా ఏదో పెట్టిండే. వితంతు పెన్షన్ ఇచ్చిందా 3 ఏళ్ళ? వికలాంగుల పెన్షన్ ఇచ్చిందా? ఒక్కటే ఒకటి ఇచ్చిన 3 ఏళ్ళ. ఇవాళ ఒకటి ఏదైతుందో 57 ఏళ్ళ ఆప్షన్ పెట్టి దానికి ఎంపీ కార్డు కండిషన్ పెట్టిండే. ఎంపీ కార్డు డౌన్లోడ్ లేదు, ఓటర్ ఐడెంటిటీ కార్డు డౌన్ లేదు. నీకు ఏం అర్హత అదే. నీకు రేషన్ కార్డు ఇస్తా అని చెప్పని ఏది ఇస్తుందో ఆన్లైన్ బుకింగ్ క్లోజ్ చేసి పారేస్తుంది. ఏమైతుంది రాష్ట్రం అంటే? ఏమైతుంది రాష్ట్రం అంటున్నా?
చెప్పింది నేను కూడా ఓటానికి కొరకేనా మన రాష్ట్రాన్ని సాధించుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఇందుకేనా అని చెప్పాను అడుగుతున్నాను నేను. స్వయం పాలన కోరుకున్నది ఇందుకేనా అని చెప్పంటున్నాను నేను. దయచేసి వాస్తవాలు గ్రహిద్దాం. రేపు ఓటు 2 ఏళ్ళు అయినాక మీ దయ ఎవరికైతే ఇయ్యదు, అది వేరే విషయం. ఈ 2 ఏళ్ళ వరకు ఏదైతుందో మన హక్కులను సాధించడానికి వీళ్ళ మీకు అండగా ఏదైతుందో దొరపల్లి లక్ష్మణ్ నిలబడతాను, ఆయనకు అండగా నేను నిలబడతా అని చెప్పంటారు. నేను మీ దయతో మా దినేష్ అనుకుంటారు, మా నాగలక్ష్మి ఉంటారు, చదువుకుంటారు. నాకు ఓటు ఎత్తే నేను మళ్ళీ నిలబడి గట్టిగా మాట్లాడుతున్నాను. లేకుండా మా జీవితంలో నిలగొట్టి సాధన చేసిన కాడికి అని చెప్పాను. ఈ చదువుకున్న బుద్ధివంతులు ఏదైతుందో అబ్బో ఇటువంటి ఓడగొట్టుకుంటే ఎట్లా తిప్పలైతుంది అని చెప్పి ఈయన ముందు అనుమానం చేసిండు. అదే నిజంగానే వాడు శేఖర్లో మా చుట్టం కూడా మా జీవితం లేడు అని చెప్పాను. నిజంగానే అన్నా నేను. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యుడు శేఖర్రావు అని చెప్పాను ఏదైతుందో, మా వాడు ఉన్నాడు మా లీడర్ అని చెప్పాను. అరే ఏమయ్యా అనేక మన ఊరు పొరుగురు ఇట్లంటే ఎట్లా అని చెప్పంటే చూస్తే నాడు పోటీ చేయకుండా మా చేస్తే తిని కాదు. నా అదృష్టం వాడు చేయలేదు, నా అదృష్టం పట్టలేదు.